ఒకవేళ సిగ్గుంటే ఇవి కలెక్టర్ అన్న మాటలు కాదవి, ఎంఆర్ఓ అన్న మాటలు కావవి, ఐపీఎస్ ఆఫీసర్ను ఐఏఎస్ ఆఫీసర్లు అన్న మాటలు కాదు. స్ట్రేట్గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి, బ్రెయిన్ చైల్డ్ హైడ్రా. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు, నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా, అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పి మాట్లాడినావో ఇలా మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు, కానీ పదే పదే మోసగించబడరు. మోసం చేసిన వాళ్ళ భర్తం పడతారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇవాళ మరొకసారి